అమెరికాలో 2 వారాలు స్కూల్ ఓపెన్ చేసినందుకే 1,00,000 మంది దాకా స్టూడెంట్స్ కరోనా పాజిటివ్ వచ్చింది. ఇది చూసి ఇండియాలో సెప్టెంబర్ 30 వరకు స్కూల్ ఓపెనింగ్కి పర్మిషన్ ఇవ్వలేదు. స్కూల్ ఓపెన్ చేస్తే కరోనా వచ్చింది, మరి ఎగ్జామ్స్ రాపిస్తే కరోనా రాదా అని డౌట్ మీకు రావచ్చు. ఎగ్జామ్స్ని ఆప్ చేయడానికి ఎంతోమంది ఎన్నో విధాలుగా కృషి చేస్తున్నారు, కానీ అది మనం పట్టించుకోం. బయట ఇంత జరుగుతున్నా మన సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం ఎందుకు ఎగ్జామ్స్ని ఆప్ చేయటం లేదు? స్టూడెంట్స్ లైఫ్ని ఎందుకు రిస్క్లో పడేస్తున్నారు? ఎగ్జామ్స్ రద్దు చేయొచ్చు కదా, కానీ వాళ్ళు ఎందుకు అలా చేయట్లేదు? nsui, sfi లాంటి సంస్థలు ఎగ్జామ్స్ రద్దు చేయాలని ఎందుకు ధర్నాలు చేయట్లేదు? ఎంతోమంది ఎన్నో విధాలుగా కృషి చేస్తే తప్ప మన ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవ్వలేదు. మన ఎగ్జామ్స్ని పోస్ట్పోన్ చేయడానికి ఇప్పటికి కూడా చాలా బలమైన వ్యక్తులు, నాయకులు పోరాడుతూ ఉన్నారు. ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది అసలు ఎగ్జామ్స్ని ఎందుకు రద్దు చేయట్లేదు, ఎగ్జామ్స్ని పోస్ట్పోన్ చేయడానికి కారణమైన వ్యక్తులు ఎవరు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే చిన్న లైక్ ఇచ్చుకొని పక్కన సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని నొక్కేయండి. మొన్న రీసెంట్గా చూసుకున్నట్టయితే పంజాబ్ సీఎం గారు అయితే పిల్లలు ముఖ్యమా పరీక్షలు ముఖ్యమా, ఈ టైంలో పరీక్షలు పెట్టడం అంత ఇంపార్టెంటా అని గవర్నమెంట్ని డిమాండ్ చేశారు. అండ్ కాంగ్రెస్ లీడర్స్ అయితే నీట్ అండ్ జేఈఈ మీన్స్ ఎగ్జామ్స్ని వాయిదా వేయాలని దేశవ్యాప్తంగా ధర్నాలకు దిగారు. అలాగే సోనియా గాంధీ గారు కూడా స్టూడెంట్స్ ఆంక్షల్ని దృష్టిలో పెట్టుకోమని న్యూస్లో అయితే చెప్పారు. ఇంతమంది స్ట్రాంగ్గా పోరాడుతున్నారు కాబట్టి ఎగ్జామ్స్ని పోస్ట్పోన్ చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ మాకు ఎగ్జామ్స్ వద్దని ఒక్క స్టూడెంట్ కూడా ధర్నాకు దిగలేదు. కానీ క్యాన్సిల్ ఎగ్జామ్స్ అని హ్యాష్ట్యాగ్ పెట్టి ట్విట్టర్లో ట్రెండింగ్ అయితే చేస్తారు. 2 ట్వీట్లు 4 లైకులు కొట్టినంత మాత్రాన ఎగ్జామ్స్ క్యాన్సిల్ కావు, బయటకు వచ్చి పోరాడితేనే అవుతాయి. రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ బీటెక్, డిగ్రీ అండ్ డిప్లొమా ఎగ్జామ్స్ పెడతామని డేట్స్ ఇచ్చాయి. అది చూసిన nsui ప్రెసిడెంట్ వెంకట్ అన్న ఈ టైంలో ఎగ్జామ్స్ పెట్టడం అంత మంచిది కాదు, స్టూడెంట్స్ లైఫ్తో ఆడుకోకుండా ధర్నాకు దిగాడు. నాకెందుకులే ఇంట్లో కూర్చుంటే సరిపోతుంది, కానీ అన్న స్టూడెంట్స్ లైఫ్ ఏమైపోతుందని బయటకు వచ్చి ఫైట్ చేస్తున్నాడు. ఆ అన్న వల్లే మన ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయ్యాయి. ధర్నా చేసినందుకు గాను పోలీసులు చితకబాదినా కానీ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. సో nsui ప్రెసిడెంట్ ఒక్కడే కాదు, SFI స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఎగ్జామ్స్ని పోస్ట్పోన్ చేయాలని డిమాండ్స్ అయితే చేస్తున్నాయి. ఇవన్నీ మన రాష్ట్రంలో ఉండటం వల్లే స్టూడెంట్స్కి ఇంకా ఎగ్జామ్స్ పెట్టలేదు. ఇదంతా చూసిన మన సెంట్రల్ గవర్నమెంట్ కొంతమేరకు 10th అండ్ ఇంటర్ ఎగ్జామ్స్ని క్యాన్సిల్ చేసింది. అండ్ బీటెక్, డిగ్రీ, డిప్లొమా విషయానికి వస్తే ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ని ప్రమోట్ అయితే చేసింది. ఇంకా ఓన్లీ ఒక ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రమే పెండింగ్లో ఉన్నారు. సో వాళ్ళ ఎగ్జామ్స్ని కూడా క్యాన్సిల్ చేద్దామని అనుకుంది, కానీ యూజీసీ యూనివర్సిటీ ఆఫ్ గ్రాంట్స్ కమిషన్ మాత్రం ఒప్పుకోలేదు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేస్తే వాళ్ళ సర్టిఫికేట్కి వ్యాలిడ్ ఉంటుందని, రేపొద్దున వాళ్ళు జాబ్స్కి వెళ్ళాలన్నా వాళ్ళ సర్టిఫికేట్ చూపిస్తే తప్ప వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందో తెలియదు. సో ఎగ్జామ్స్ పెట్టకుండా సర్టిఫికేట్ లేకుండా జాబ్ వెళ్తే ఈ స్టామినా ఏందో కంపెనీకి అర్థం కాక ఒక్కసారి వీళ్ళని తీసుకోకపోవచ్చు. బాగా చదివేవాడు, బాగా చదవనోడు ఒకే కంపెనీకి వెళ్తారు కాబట్టి వాళ్ళ స్టామినా ఏంటో అర్థం కాక ఒక్కసారి కంపెనీ లాస్లోకి వెళ్ళొచ్చు. సో ఇదంతా దృష్టిలో పెట్టుకొని మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఎగ్జామ్స్ పెట్టాలని అయితే చెప్పేసింది. ఇలా ఎగ్జామ్స్ పెట్టడం మంచిదే, బట్ బయట సిచ్యువేషన్ అలా లేదు. ఎగ్జామ్స్ పెట్టండి, కానీ ఇప్పుడు కాదు, కరోనా తగ్గినాక పెట్టండి. ఇంత కరోనాలో ఎగ్జామ్స్ పెడితే ఖచ్చితంగా స్టూడెంట్స్ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. వాళ్ళ వల్ల పక్క వారికి కూడా కరోనా సోకే అవకాశం కూడా ఉన్నాయి. సో మీరు ఆన్లైన్లో పెడతారో, చివరి సెమిస్టర్ ఆధారంగా మార్కులు వేస్తారో, ఇంటర్నల్ ఆధారంగా వేస్తారో అది మీ ఇష్టం. బట్ స్టూడెంట్స్ లైఫ్కి ఎలాంటి హాని జరగకుండా చేయండి చాలు. ఎగ్జామ్స్ని ఆన్లైన్లో కండక్ట్ చేస్తే కొంచెం మంచిదే నా అభిప్రాయం. సో ఈ విధంగా చేసే స్టూడెంట్స్కి కూడా కొద్దిగా రిలీఫ్ ఉంటుంది, కరోనా వచ్చిద్దేం భయపడకుండా ఎగ్జామ్స్ రాస్తారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీ ముందుకు తెస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మీ ఆల్సో.